Hi everyone, welcome again to the video series for the previous year question paper Drug Inspector 2023. లాస్ట్ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 5 వరకు డిస్కస్ చేసాం. ఎవరైనా మిస్ అయితే యూ కెన్ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్. ఈ వీడియోలో మనము నెంబర్ 6 నుంచి క్వశ్చన్ నెంబర్ 10 వరకు బ్రేక్ డౌన్ చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్. సో ఐ థింక్ ఇది ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఒక దగ్గర ఏమో మీకు ఫార్మస్యూటికల్ ఇంకంపాటబిలిటీస్ ఇచ్చాడు, 3 డిఫరెంట్ టైప్స్ ఇచ్చాడు, ఫిజికల్, కెమికల్ అండ్ థెరపటిక్. అండ్ ఇంకో దగ్గర ఏమి ఇచ్చాడు, ఆ ఇంకంపాటబిలిటీస్కి డిస్క్రిప్షన్ ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క ఇంకంపాటబిలిటీకి ఒక్కొక్క డిస్క్రిప్షన్. సో వాట్ యూ హ్యావ్ టు డూ యాజ్ ఇట్ ఈస్ ఎ మ్యాచ్ ద ఫాలోయింగ్ question, you have to check whether physical incompatibility కి మీకు సూటబుల్ డిస్క్రిప్షన్ ఏంది అనేది మీరు మ్యాచ్ చేయాలి. సో ఇది వచ్చేసి మీకు ఫార్మస్యూటిక్స్ సబ్జెక్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు, అండ్ కైండ్ ఆఫ్ హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ క్వశ్చన్ కూడా అనుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కాన్సెప్చువల్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద వస్తుంది. కాన్సెప్చువల్ అనుకోవచ్చు అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్. ఓకే, సో ఇక్కడ మీకు వెరీ సింపుల్గా మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇఫ్ యు నో ద డెఫినేషన్స్ ఆఫ్ ఫిజికల్ ఇంకంపాటబిలిటీ, కెమికల్ ఇంకంపాటబిలిటీ అండ్ థెరపటిక్ ఇంకంపాటబిలిటీ, మీకు డెఫినేషన్స్ వస్తే డైరెక్ట్గా మీరు ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. లేదు మీకు డెఫినేషన్ రాదు, సో విత్ ది హెల్ప్ ఆఫ్ వెరీ సింపుల్ టర్మ్స్, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెమికల్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి కెమికల్ రియాక్షన్స్ ఏమున్నాయి. కెమికల్ రియాక్షన్స్ ఏమున్నాయి చూస్తే మీకు ఇక్కడ ఆక్సిడేషను, యాసిడ్ బేస్, హైడ్రాలిసిస్, రిడక్షను, కాంబినేషన్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా మీకు కెమికల్ కింద వస్తుంది. కాబట్టి మీకు 2, 3. ఓకే, సో 2, 3 అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఓకే, సో లెట్స్ సే 2, 3 ఇక్కడ ఉంది మనకి. ఓకే, ఇక్కడ కూడా ఉంది. ఓకే, సో లెట్స్ డూ దిస్. కెమికల్ ఆక్సిడేషన్ కింద పెట్టేసాం. నెక్స్ట్ ఫిజికల్ అంటే ఏంటి, ఫిజికల్ లెవెల్లో మనకి ఇంకంపాటబిలిటీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ స్టేట్లో జరగాలి. ఇక్కడ మీరు చూడండి సింపుల్గా ఇన్సాల్యుబిలిటీ, ప్రెసిపిటేషన్, నిన్న కూడా చెప్పుకున్నాం మనం, ఇమిజిబిలిటీ. సో ఇవన్నీ కూడా ఏంటి, 2 మెటీరియల్స్ని మనము కంబైన్ చేసినప్పుడు ఓకేనా ఫిజికల్ లెవెల్లో ఇష్యూస్ వస్తాయి. ఓకేనా, దాన్ని ఫిజికల్ ఇంకంపాటబిలిటీ అని అంటారు. సో సింపుల్గా మనము దీన్ని ఇక్కడ మనం కనెక్ట్ చేయొచ్చు. అంటే 2 అనేది 3 అయిపోతే మనకి 1, 2. సో ఇక్కడ 1, 2 ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ 1, 2 ఉంది. ఇంకెక్కడన్నా ఉందా 1, 2? ఇక్కడ 1, 2 ఉంది కానీ ఇక్కడికి రాలేదు. సో ఇది ఎలిమినేట్ అయిపోద్ది, ఇది ఎలిమినేట్ అయిపోద్ది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది ఆటోమేటిక్గా, బికాస్ ఈ రెండు వచ్చేసినాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, థెరపటిక్. సో వాట్ ఈస్ థెరపటిక్ ఇంకంపాటబిలిటీ? థెరపటిక్ ఇంకంపాటబిలిటీ వచ్చేసి మీకు డోస్ రిలేటెడ్ ఉంటుంది. సింపుల్గా డోస్ రిలేటెడ్ ఉంటుంది. అంటే ఓవర్ డోస్ వల్ల, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఓవర్ డోస్ కావచ్చు, కాంబినేషన్ ఆఫ్ 2 డ్రగ్స్ కావచ్చు, రాంగ్ డోస్ వల్ల కావచ్చు. సో ఇవన్నీ కూడా మీకు థెరపటిక్ లెవెల్లో వస్తున్నాయి. కాబట్టి ఈ థర్డ్ వన్ వచ్చేసి మీకు ఇంటర్లింక్డ్ విత్ ది ఫస్ట్ వన్ అన్నట్టు. సో ఈ రకంగా చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, దిస్ 1, 2, 2, 3, 3, 1. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 6. సో ఇది కాన్సెప్చువల్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్. సో ఇట్లా కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు ప్రతి దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఓకేనా, డెఫినేషనే కదా అని సింపుల్గా తీసేయడానికి లేదు. సో డెఫినేషన్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్? అంటే మనకి డ్రగ్స్ ఇచ్చాడు కింద, ఏ డ్రగ్ మీకు ప్లాంట్స్ నుంచి డిరైవ్ చేస్తున్నారు, అబ్టైన్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. సో ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చే డ్రగ్ ఏంటి అనేది క్వశ్చన్. సో సింపుల్గా ఇది ఏం సబ్జెక్టు, ఫార్మకాగ్నసీ సబ్జెక్ట్. ఇది వచ్చేసి మనకి ఫార్మకాగ్నసీ సబ్జెక్ట్. అండ్ వచ్చేసి ఇది డైరెక్ట్ క్వశ్చన్, అంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్ అన్నట్టు. ఓకే, సో ఇది వెరీ వెరీ సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. మీరు ఎలిమినేషన్లో కూడా ఆన్సర్ పెట్టచ్చు. సో ఇన్సులిన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు, దిస్ కమ్స్ ఫ్రమ్ రీకాంబినెంట్ డిఎన్ఏ.
ఎక్కడి నుంచి వస్తుంది? ఇది రీకాంబినెంట్ డిఎన్ఏ నుంచి మనకి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే ఏంటిది? సింపుల్గా ఎనిమల్ సోర్స్. అంటే ఇది కాదు ఆన్సర్, బికాజ్ ఇట్ ఈస్ ఎ ఎనిమల్ సోర్స్. అడిగింది ఏంటి? ప్లాంట్ సోర్స్ అడిగాడు. ఓకే, డిగాక్సిన్ ఏంటి? ఎస్, డిగాక్సిన్ ఈస్ ఇట్స్ ఎ కెమికల్ సబ్స్టాన్స్ ఆర్ డ్రగ్ extracted from plant. What is the plant name? Digitalis purpurea. సో సింపుల్గా దీన్ని ఫాక్స్గ్లోవ్ లీవ్స్. సో లీవ్స్, ఫాక్స్గ్లోవ్ లీవ్స్. నా ప్లాంట్ వచ్చేసి బయాలజికల్ నేమ్ ఏంటంటే డిజిటాలిస్ పర్పురియా. సో అక్కడ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇది ప్లాంట్ కాబట్టి సో ఇది యాక్చువల్గా రైట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. లెట్స్ చెక్ అదర్ ఆప్షన్స్ టు. నెక్స్ట్ వచ్చేసి ప్రొప్రాన్లాల్. సో ప్రొప్రాన్లాల్ ఏంటి? సింపుల్గా ఇది ఒక సింథటిక్ డ్రగ్. మనకు మెడిసినల్ కెమిస్ట్రీలో కనబడుతుంది కదా, సింథటిక్ డ్రగ్ కాబట్టి సో దెర్ ఇస్ నో వే ఇది ప్లాంట్ సోర్స్ అయితే కాదు. నెక్స్ట్ పెన్సిలిన్ ఉంది. ఏంటి పెన్సిలిన్ ఇది? సో దిస్ ఈస్ పెన్సిలిన్ ఈజ్ ఎ డ్రగ్, యాంటీబయాటిక్, కమ్స్ ఫ్రమ్ పెనిసిలినియం. ఇట్స్ ఎ మోల్డ్. అంటే ఇదేంటి మీకు యాక్చువల్గా ఫంగస్, ఇట్స్ నాట్ ఎ ప్లాంట్. సో ఇది కాదు, సింథటిక్ ఇది కాదు, అండ్ ఇది ఎనిమల్ సోర్స్ ఇన్సులిన్ ఇది కూడా కాదు. సో ఆబ్వియస్లీ రైట్ ఆన్సర్ ఏంటి మీకు? డిగాక్సిన్. సో విచ్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ డిజిటాలిస్ పర్పురియా ఫాక్స్గ్లోవ్ లీవ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. డిగాక్సిన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 7. అండ్ ఇది వచ్చేసి మీకు ఫార్మకాగ్నసీ సబ్జెక్ట్ నుంచి వచ్చింది. డైరెక్ట్ క్వశ్చన్, ఫ్యాక్చువల్ క్వశ్చన్. ఓకే, సో ఇట్లా మీరు ఒక క్వశ్చన్లో మీకు యాక్చువల్గా ఒకటే క్వశ్చన్ ఉండదు. బేసిక్గా మీరు ఇక్కడ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ కూడా ఒక్కొక్క క్వశ్చన్ లాగా అనుకోవచ్చు. సో మీరు డిగాక్సిన్ ఏంటో తెలియాలి. అట్ ది సేమ్ టైం ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేయడం వల్ల లాభం ఏంటంటే ప్రతిదీ ఒక్కొక్క క్వశ్చనే ఇక్కడ మీకు. దాని గురించి ఇన్ఫర్మేషన్ మీరు ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి. ఇప్పుడు ఈ 7th క్వశ్చన్ చదవడం వల్ల మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చదవడం వల్ల మనకి ఆల్మోస్ట్ 4 ఆప్షన్స్ అంటే 4 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అర్థమైందా? అలా చూసుకోవాలి. అట్లా చూసుకుంటే లెట్స్ మీరు 100 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్స్ చేస్తే మీరు 400 క్వశ్చన్స్ చేసినట్టు ఇండైరెక్ట్గా, అంతే కదా. సో ఏది ఆన్సరో తెలియాలి, ఏది ఎందుకు ఆన్సర్ కాదో కూడా తెలియాలి. సో అట్లా మీరు యూ కెన్ గ్యాదర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 ఏంటి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మార్ఫిన్? మళ్ళీ ఇది సోర్స్ మీద వచ్చింది క్వశ్చన్. సోర్స్ ఆఫ్ మార్ఫిన్ ఏంటి అని అడుగుతున్నాడు. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఫార్మాకాగ్నసీ సబ్జెక్ట్. కాగ్నసీ కూడా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, సో సోర్స్ ఏంటి అని అడుగుతుంది. మార్ఫిన్ సోర్స్ ఏంటి? సో మార్ఫిన్ ఏంటి అనేది తెలిస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ మార్ఫిన్? మార్ఫిన్ అనేది ఒక న్యాచురల్ ఆల్కలైడ్. ఇది ఆల్కలైడ్ కేటగిరీ కింద వస్తుంది. ఓకేనా? ఇట్స్ ఎ న్యాచురల్ ఆల్కలైడ్. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది తెలుసా మీకు? ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ ప్లాంట్ పాపావర్ సోమ్నిఫెరం. సింపుల్గా దీన్ని ఏమంటారంటే ఓపియం పాపీ అంటారు. సో ఇది సింపుల్గా న్యాచురల్ సోర్స్ కాబట్టి, అండ్ దిస్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ ప్లాంట్ నోన్ యాజ్ పాపావర్ సోమ్నిఫెరం, అండ్ దానికి వచ్చేసి ఓపియం పాపీ అని అంటారు. సో ఇది యూజువల్గా ఏ సోర్స్ అని చెప్తే సింపుల్గా డైరెక్ట్గా ఇది ప్లాంట్ సోర్స్, అంతే కదా. సో ఆన్సర్ వచ్చేసింది మనకు డైరెక్ట్గా. లెట్స్ చెక్ విత్ అదర్ ఆప్షన్స్ టు. మిగిలిన ఏంటి అని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్ఫిన్ ఏంటి? పవర్ఫుల్ అనాల్జెసిక్స్. ఏ పవర్ఫుల్ అనాల్జెసిక్. ఫార్మకాలజీ సైడ్ వస్తుంది ఇది. ఓకేనా? వెరీ పవర్ఫుల్ అనాల్జెసిక్. ఓకే, అండ్ యాజ్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్ సోర్స్ కాబట్టి ఎనిమల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అండ్ ఇది ప్యూర్ న్యాచురల్ సోర్స్ కాబట్టి ఇనార్గానిక్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అండ్
నో వే ఇట్ ఈస్ ఏ సింథెటిక్ సోర్స్. సో సింపుల్గా ద రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ప్లాంట్. సో మార్ఫిన్ అనేది ప్లాంట్ సోర్స్. ఓకే, సో ఇలా మనము క్వశ్చన్ నెంబర్ 8ని డిస్కస్ చేయొచ్చు. ఫార్మకాగ్నసీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, అండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ ఎన్ని కవర్ చేసాం చూడండి. మనం బయాలజికల్ సోర్స్ కవర్ చేసాం, సినానిమ్ కవర్ చేసాం, ఎక్కడి నుంచి వస్తుంది కవర్ చేసాం, కెమికల్లీ ఏ కేటగిరీ చూసాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మకాలజికల్లీ ఏ కేటగిరీ కింద వస్తుంది, అనాలిసికా క్లినికల్ యూజ్ కూడా చూసాం అన్నట్టు. ఓకేనా, సో మార్ఫిన్ ఈజ్ అ పవర్ఫుల్ అనాలిసిక్ అండి. సివియర్ బర్న్ కేసెస్లో మనము దీన్ని యూజ్ చేస్తాం బేసిక్గా, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. అది మనం ఫార్మకాలజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. అగైన్ ఇట్స్ ఏ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇక్కడ క్రూడ్ డ్రగ్ నేమ్ ఇచ్చాడు. ఓకే, నట్మెగ్, అర్జున, కోకా. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. ఓకేనా, సీడ్స్, లీవ్స్, బాక్స్ ఇచ్చాడు. సో యూ హ్యావ్ టు జస్ట్ మ్యాచ్ విత్ క్రూడ్ డ్రగ్ విత్ ది పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. ఓకే, అగైన్ ఇది ఏ సబ్జెక్ట్ మీకు తెలుసు అందరికీ, మళ్ళీ ఇది ఫార్మకాగ్నసీ సబ్జెక్ట్. సో ఫార్మకాగ్నసీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ డే ఫార్మకాగ్నసీ, బయాలజికల్ సోర్సెస్, లేకపోతే కెమికల్ కాన్స్టెంట్స్, ఫ్యామిలీస్, సినోనిమ్స్, ఇవన్నీ కూడా మీరు ఎవ్రీ డే రీకాల్ చేసుకోవాలి. సో రిపిటేషన్ చేయాల్సిన సబ్జెక్ట్లో ఫస్ట్ మీకు జ్యూరిస్ప్రుడెన్స్, ఫార్మకాగ్నసీ, సుటిక్స్లో న్యూమెరికల్స్, ఫార్మకాలజీలో క్లాసిఫికేషన్స్ ఇలాంటివి వస్తాయి. ఓకే, సో సింపుల్గా మీకు నట్మెగ్ ఏంటి, అర్జున ఏంటి, కోకా ఏంటి, ఇది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఇందులో ఏదైనా ఒకటి తెలిస్తే మిగిలిన ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో కోకా వచ్చేసి మీకు యాక్చువల్గా లీవ్స్. ఓకే, అండ్ అర్జున బార్క్ మీకు గుర్తుండి ఉంటుంది. అండ్ నట్మెగ్ వచ్చేసి ఎప్పుడైనా నట్మెగ్ అనేది సీడ్ నుంచి వస్తుంది. ఓకే, నట్మెగ్ ఈజ్ ఎ సీడ్, అర్జున ఈజ్ ఎ బార్క్, కోకా ఈజ్ ఎ లీవ్. సో ఇది దిస్ ఈజ్ వాట్ మ్యాచింగ్ టైప్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో సింపుల్గా ఇక్కడ 1 to 1 అండ్ 2 నుంచి 3, 1 to 1, 2 నుంచి 3 అండ్ 3rd నుంచి 2nd. ఓకే, సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్, దిస్ వన్. ఓకే, సో ఆబ్వియస్లీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 1 to 1 చెక్ చేయండి మళ్ళీ ఒకసారి. నట్మెగ్, సీడ్స్, ఎస్. 2 and 3 అర్జున బార్క్ అని చెప్తాం మనం. అండ్ కోకా లీవ్స్ తెలుసు కదా మీకు. ఓకే, సో ఇది. సో మీకు టర్మినేలియా, అర్జున బయాలజికల్ సోర్స్ యాక్చువల్గా. ఓకే, అండ్ కోకా లీవ్స్, కోకా ఈజ్ ఏ ఆల్కలైట్. ఓకే, అర్జున వచ్చేసి కార్డియో ప్రొటెక్టివ్, అర్జున బార్క్ వచ్చేసి కార్డియో ప్రొటెక్టివ్. అండ్ కోకా వచ్చేసి మీకు ఆల్కలైట్ కింద వస్తుంది. ఓకే, సో ఇలా మనం క్వశ్చన్ నెంబర్ 9ని డిస్కస్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ క్వశ్చన్ నెంబర్ 10. సో క్వశ్చన్ నెంబర్ 10 ఏమి ఇచ్చాడు మనకి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద నాన్ అఫీషియల్ డ్రగ్ కాంపెండియా. సో నాన్ అఫీషియల్ కాంపెండియా గురించి అడుగుతున్నాడు, అఫీషియల్ కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, లెట్స్ రైట్ ఇట్ డౌన్ అగైన్. నాన్ అఫీషియల్, మీకు అఫీషియల్ ఏంటో తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి మీకు ఏ సబ్జెక్టు, ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఫార్మసీ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్. ఓకే, సో ఇందులో మెర్క్ ఇండెక్స్ ఇచ్చాడు, బ్రిటిష్ ఫార్మస్యూటికల్ కోడెక్స్ ఇచ్చాడు, ఇండియన్ ఫార్మకోపియా ఇచ్చాడు, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా ఇచ్చాడు. సో ఇందులో మీకు ఏది నాన్ అఫీషియల్ కింద వస్తుంది. సో మీకు ఫార్మకోపియాస్ తెలుసు కదా, యూజువల్గా ఫార్మకోపియాస్ అన్నీ కూడా అఫీషియల్ కింద వస్తాయి. ఓకేనా, సో ఫార్మకోపియాస్ అన్నీ ఉన్నాయి కూడా మనం సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో బ్రిటిష్ ఫార్మస్యూటికల్ కోడెక్స్ ఆల్సో అఫీషియల్ రిలేటెడ్ టు యూకే. సో ఇందులో 3 ఎలిమినేట్ అయితే మనకు మిగిలేది ఏంటి, మెర్క్ ఇండెక్స్. మీకు మెర్క్ ఇండెక్స్ ఐడియా ఉంటుంది. మెర్క్ ఇండెక్స్ అనేది ఒక నాన్ అఫీషియల్ రిఫరెన్స్ బుక్. ఇది ఇట్స్ ఎ రిఫరెన్స్ బుక్. ఇది యూజువల్గా మనం దేనికి వాడతామంటే, సో దిస్ ఈస్ గ్రేట్ ఫర్ కెమికల్ డేటా.
మామూలుగా ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఐడియా ఉంటుంది. సో కెమికల్ డేటా చూడడానికి ఇది ఎక్కువ వాడతారు, బట్ ఇట్స్ నాట్ ఎ లీగల్ స్టాండర్డ్. ఇది లీగల్ స్టాండర్డ్ కాదు. యూజువల్గా వాడతారు, ఎక్కువగా వాడతారు, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ లీగల్ స్టాండర్డ్. సో ఆబ్వియస్లీ ఇక్కడ నాన్ అఫీషియల్ డ్రగ్ కంపెనీ ఏంటి అంటే మెర్క్ ఇండెక్స్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఓకే, సో మిగిలినవన్నీ కూడా ఈ ఐపీ, యుఎస్పి అండ్ బ్రిటిష్ ఫార్మస్యూటికల్ కోడెక్స్ ఇవన్నీ కూడా అఫీషియల్ ఆర్ సెమీ అఫీషియల్ స్టాండర్డ్స్. ఓకే, అఫీషియల్ ఆర్ సెమీ అఫీషియల్ స్టాండర్డ్స్ కింద చెప్పొచ్చు. సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 6 నుంచి క్వశ్చన్ నెంబర్ 10 వరకే. ఓకే, hope you understand this video and hope it will be helpful. Follow us for more content. We'll continue this series until we finish the question paper. Okay, thanks for watching.